అందరికీ నమస్కారం. ముందుగా తెలుగు సినిమా అభిమానులకి ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి అందరికీ నమస్కారం. ఇందాక వెళ్ళిపోయిన సతీష్ గారికి పిలుస్తారేమో స్టేజ్ మీదకి అని చెప్పి ముందే వెళ్ళిపోయినట్టున్నారు. సతీష్ గారికి అందరికీ నమస్కారం. ఈ సినిమా ట్రైలర్లో లేకపోతే ఈ ప్రోమోస్ కానీ కట్ చేసిన ప్రోమోస్ కానీ వాటిని చూస్తుంటే అందులో ఎంత ఊపు ఉందో ఇక్కడున్న బాయ్స్ అందరిలో అంత ఊపు ఉంది. చాలా ఇది మనం ఇస్తున్న వెల్కమ్. మలయాళం నుంచి వస్తున్న హీరోస్కి కానీ మిగతా వాళ్ళకి కానీ మనం ఇస్తున్న వెల్కమ్ ఇది. నేను చాలా ఆనెస్ట్గా చెప్తున్నాను. అంటే మనం మలయాళం సినిమాలు చూసినప్పుడు కానీ లేకపోతే కొన్ని సినిమాలు కన్నడ చూసినప్పుడు కానీ అవన్నీ చాలాసార్లు వావ్ చాలా క్రేజీగా తీశారు అని అనిపిస్తుంది. కానీ మీ ప్రేమ మాత్రం ఇక్కడ ఉన్నట్టు ఇంకా ఎక్కడా ఉండదు. తెలుగు సినిమా ఆడియన్స్ ఇచ్చే ప్రేమ ఇది ఇంకెక్కడా దొరకదు. సో ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ టు బీ ప్రెజెంట్ ఇన్ అన్ ఎరా వేర్ ఇలాగా ఏ భాషతో సంబంధం లేకుండా వస్తున్న ప్రతి సినిమాల్ని ఎంకరేజ్ చేస్తున్న మన తెలుగు ఆడియన్స్ మధ్యలో నేను ఒక ఆడియన్స్గా ఉండటం, ఇలాంటి టైమ్స్లో నేను ఒక యాక్టర్గా ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా అండ్ దెన్ నేను ఇక్కడ ఉండడానికి ఫస్ట్ ముఖ్యమైన రీజన్ మా సాహు గారు. నాకున్న మిత్రుల్లో లేకపోతే బ్రదర్స్లో లేకపోతే వెల్విషర్స్లో మంచి వ్యక్తి, మొహమాట పడే వ్యక్తులు వాళ్ళల్లో టాప్ 5 పేర్లు చెప్పమంటే అందులో సాహు గారి పేరు కూడా ఉంటుంది. సో ఆయన అంత హార్ట్ఫుల్ మనిషి కాబట్టే, అందరికీ మంచి జరగాలని కోరుకునే మనిషి కాబట్టే ఇలాంటి సక్సెస్లు ఆయన కోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటాయి. ఈ ఇయర్ స్టార్టింగ్ 355 కోట్లతో చేశారు సాహు గారు ముందు బోని. దాని తర్వాత ఇయర్ ఇలా సాగుతుంది. నాకు తెలిసి ఈ ఇయర్లో ఇంకొక సక్సెస్ కూడా మీరు ప్లాన్ చేసినట్టున్నారు కదా సార్? ఇంకేం లేదండి. బట్ ఎనీవే ఇలాంటి సినిమాలు మరెన్నో సాహు గారు చేయాలని మనం పాన్ ఇండియా ఫిల్మ్స్ వింటున్నాము. పాన్ ఇండియా ఫిల్మ్స్ తీస్తున్నారు. సాహు గారు పాన్ ఇండియా వెళ్ళి సినిమాలు తీస్తున్నారు, వేరే భాషలకు వెళ్ళి. మరి ఇది చాలా మంచి పరిణామం. దీనికి తోడ్పడిన విపిన్ దాస్ గారికి సార్ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ ఫర్ కొలాబరేటింగ్ విత్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ దట్ now we have all become one family. Very happy for that. And Savin sir, congratulations debut cinema తో ఇంత భారీ హిట్ లభించడం అనేది చాలా అరుదు. కాబట్టి అలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ ఫీట్ చేసిన సవిన్ గారికి కంగ్రాచులేషన్స్. సవిన్ సార్, ఐ హ్యావ్ అ డౌట్. కమ్ హియర్. వెన్ ఎవర్ in Telugu films, when anybody delivers a very big hit, producers gift cars. సాహు సార్ ఆల్సో గిఫ్టెడ్ కార్స్ బిఫోర్. చెప్పండి ఏంటి మామూలుగా మన తెలుగు సినిమాల్లో పెద్ద హిట్స్ తీస్తే కార్స్ ఇస్తారు కదా ప్రొడ్యూసర్స్. ഇവിടെ തെലുങ്ക് സിനിമയിൽ സൂപ്പർ ഹിറ്റ് ആയിട്ടുണ്ടെങ്കിൽ പ്രൊഡ്യൂസേഴ്സ് ഡയറക്ടറിന് കാർ കൊടുക്കും. അതുപോലെ വിപിൻ സാർ എന്തെങ്കിലും ప్లాన్ ఇచ్చారా? ఆయన అలా అయితే ఆయనకి సాహుతో ఇలాగా అయిపోతుంది. సార్ సాహు సార్ కారు తന്നോ చూడండి. ఎలా తెలియదు പറഞ്ഞിട്ടുണ്ട്. అన్ని ఇస్తానని చెప్పారా? చెప్పేశారా సార్? ఇక్కడ కమిట్ అయ్యారా సార్? ఈయన ఇస్తానని చెప్పేశారా? ఏం కార్? అది ఎందు కారాണ്? సస్పెన్స్ కార్ పుതിയതായിട്ട് మార్కెట్లోకి కొత్తగా మార్కెట్లోకి వచ్చింది సస్పెన్స్ కార్. ఎందుకంటే అది పెట్రోల్ డీజిల్ అవన్నీ లేకుండా నడుస్తుంటుంది. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కూడా అక్కర్లేదు దానికి. సస్పెన్స్ అంటే చాలా వెళ్ళిపోద్ది అది. చూసారా ఎంత మంచి కల్చర్ని మలయాళం వరకు తీసుకెళ్ళిపోయారు సాహు గారు, ఈ కార్ గిఫ్టింగ్ కల్చర్ని. బట్ ఎనీవే, నన్ను ఇక్కడికి పిలిచినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈయనకు కూడా కార్ కావాలా? బాబా వినాయక్ బా. నేను కాదండి ప్రొడ్యూసర్. సుమా మ్యామ్, నేను కాదు. അല്ല ഇപ്പൊ ഇവിടെ ഒരു ചെറിയ ടോപ്പിക് നടക്കുകയാണ്. സിനിമ ഹിറ്റ് ആയി കഴിഞ്ഞാൽ പ്രൊഡ്യൂസർ കാറ് തരും. సార్ వీళ్ళకి కారేనా వేరే ఏమైనా ఇస్తారా? వీళ్ళందరికి కలిపి అందరు కలిపి 7 సీటర్ ఒకటి ఇస్తా. 7 സീറ്റർ ട്രക്ക് ഇస్తారంట అందరికి. എല്ലാവർക്കും കൂടിയിട്ട് ഒരു 7 സീറ്ററാണ് അറേഞ്ച് ചെയ്യാന്ന് പറഞ്ഞിരിക്കുന്നത്. ఓకే ఓకే, థ్యాంక్ యూ. 1 minute తేజ, అయిపోయిందా స్పీచ్? అవ్వలేదు, కానీ నా స్పీచ్ మధ్యలో అందరూ వచ్చారు. పర్లేదు. బాయ్స్ విల్ గో. 7 సీటర్ విల్ కమ్. ఓకే. సో అయిపోయింది, అవన్నీ అయిపోయినాయి. ఏప్రిల్ 24వ తారీఖు అందరూ తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి ఈ వాలాని చూడండి. మన తెలుగు ఆడియన్స్ చూపించే ప్రేమ ఏంటో
వీళ్ళందరికీ పరిచయం చేద్దాం. అండ్ ఆల్సో నేను కేరళ వెళ్ళిన ప్రతిసారి మన సినిమా ప్రమోషన్స్కి చాలా స్వీట్గా రిసీవ్ చేసుకుంటారు. అక్కడ ఉండే మీడియా కానీ అక్కడ ఉండే టెక్నీషియన్స్ కానీ వాళ్ళు వచ్చి మరి చాలా స్వీట్గా ఉంటారు. ఈ సందర్భంగా దానికి కూడా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నా. అదంతా మీకు కూడా తెలియాలని చెప్తున్నాను. సో అందరూ తప్పకుండా ఏప్రిల్ 24వ తారీఖు థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఇది ఒక సక్సెస్ సెలబ్రేషను, మనకేమి ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదు. ఆల్రెడీ వీళ్ళు సక్సెస్ కొట్టారు కాబట్టి ఇది ఒక సెలబ్రేషన్లో ఉంది. సో వీఆర్ జస్ట్ పార్ట్ ఆఫ్ షైన్ స్క్రీన్స్ అండ్ సాహు సార్ సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. తేజ, ఈ సినిమాలో ఫ్రెండ్షిప్ గురించి అలాగే సిబ్లింగ్స్ గురించి చాలా స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి. మీకు ఇండస్ట్రీలో కానీ బయట కానీ మీ ఫ్రెండ్స్తో మీకు ఉండేటువంటి రిలేషన్షిప్ ఏదైనా షేర్ చేసుకుంటారా? నేను ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరిని ఫ్రెండ్స్గా ఉండనివ్వనండి. ఆ, వాళ్ళని నా డైరెక్టర్స్ చేసేసుకుంటాను. ఆహా, లేకపోతే ఇలాగా అంటే ప్రొడ్యూసర్ చేసి కార్తిక్ ఒకప్పుడు ఫ్రెండ్, తర్వాత డైరెక్టర్, ప్రశాంత్ ఒకప్పుడు ఫ్రెండ్, తర్వాత డైరెక్టర్, నందిని రెడ్డి ఫ్రెండ్ కాదు ఆవిడ ఫ్రెండ్ అంటే మళ్ళీ నేను నాకు ఇది ఓకే, యా డైరెక్టర్ అరుణి గారు వెల్ విషర్. ఓకే, సో అందరూ అలా ఫ్రెండ్స్ ఇమీడియట్ గా డైరెక్టర్స్ గా మారిపోతూ అయ్యారు. ఉంటారు. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా అవుతారు. ఓకే, ఇప్పుడు మీకు ఒక మలయాళం వర్డ్ ఇస్తారు. హషీర్ కమ్, ఒక మలయాళం టైటిల్ మీరు చెప్తే చాలు. పాన్ ఇండియా షో. ഓക്കെ മണിച്ചിത്രത്താഴ്. Come again? മണിച്ചിത്രത്താഴ്. మణిచిత్రతాళ్. ఇప్పుడు నేను ఒకటి చెప్పచ్చా ఈయనకి? చెప్పొచ్చు. ఏ లగజికి లంబాడి జనక జనక తగిట తగిట తాళం వేస్తూ తిరగబడరానా. നമ്മൾ ചെറുതാണ് ചോദിച്ചു അങ്ങോട്ട്. చిన్నది ఇచ్చారంట మీకు అలా అంతా. ప్లీజ్ పాపం, వద్దా? ഞാൻ ചെറുതാക്കിയതാ. నీకోసమే చిన్నగా చెప్పాడట. ఓ నా కోసం చిన్న. ఓకే ఓకే ఓకే. ఇంతకీ ఏం చెప్పావు తేజ? వినలేదు. ఇందాక ఏం చెప్పావు? ఎందుకులేండి, ఇది మళ్ళీ ఇంకోసారి వాడుకుందాం. ఇప్పుడు మళ్ళీ చెప్పేసి ఎవరో ఒకరు నేర్చుకుంటారు. బట్ అంతేగా ఇంకేం ఏంటి ఏం చెప్పమంటారు? చెప్పండి, మీరు చెప్పండి, ఏం చెప్పమంటారు? ఇదే దంశరాజ్ లాగా ఉంది నాకు. ఏంటిది? ఓకే ఓకే, చెప్తా. తస్కరించుట. తస్కరించుట. ఆల్మోస్ట్ చెప్పేసి. యూ హ్యావ్ పాస్డ్. you. కంగ్రాచులేషన్స్. అది సంస్కృతం ఏమో కదా. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ తేజ. అండ్